హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఇదైతే నోటికి కమ్మగా కారం కారంగా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఇలాగా ముందైతే ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేసుకొని చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్యాన్లోకి వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోండి. అందులోకి వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకొని ఇలా గుడ్లన్నీ వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా గుడ్లన్నీ కూడా చక్కగా మంచిగా ఫ్రై చేసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈలోపు అయితే మనమైతే ఉల్లిపాయలు అయితే కోసుకోవాలండి. ఉల్లిపాయలు చక్కగా వాష్ చేసేసుకొని సన్నగా అయితే కోసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్ అయితే సరిపోతుందండి. ఈ ఆయిల్లోకి వచ్చేసి మనమైతే ఉల్లిపాయలు అయితే సన్నగా తరుముకొని అయితే వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే సరిపోయిద్దండి. ఇలా మొత్తం వేసేసుకొని నూనెలోకే మంచిగా మగ్గిచ్చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆగితే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలాగే మగ్గిచ్చేసుకుందాము. ఇప్పుడైతే మనమైతే కారం అయితే వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకుందామండి. ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ముందుగా 4-5 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకోండి. పెద్ద సైజు వెల్లిపాయ అయితే ఒకటి తీసుకొని ఇలా వలిచేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకొని ఇలా అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి ఉంటాయండి. చూద్దాము. ఇంకా ఉల్లిపాయలు మొత్తం చక్కగా నూనెలోకి మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఆ జీలకర్ర వెల్లుల్లి కారం అనేది ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే యాడ్ చేసేసుకుందామండి. ఇదైతే మంచిగా ఉల్లిపాయల్లోకి కలిసిపోవాలన్నమాట. అప్పుడు దాకా ఇలా అయితే కలిపేసుకోండి. మంచిగా మిక్స్ అయిపోవాలండి. అప్పుడు దాకా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇప్పుడైతే మంచిగా మొత్తం మిక్స్ అయిపోయింది కదండి. మనమైతే గుడ్లు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే ఇప్పుడైతే యాడ్ చేసేసుకుందామండి ఇందులోకి వచ్చేసి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. గుడ్లు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువేమి ఉడకాల్సిన అవసరం లేదు. కొద్దిగా పచ్చివాసన అంటే కారం వేసుకున్నాం కదండి, కారం పచ్చివాసన పోయేదాకైతే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇలా కలిపేసుకుంటే ఇంకా డిష్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇంతేనండి. చాలా సింపుల్గా అంతే టేస్టీగా ఉంటుంది. నోటికి కమ్మగా కారం కారంగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ కూడా చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా మీ దాకా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.